హలో గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ గాని, డిన్నర్ గాని చేయాలంటే ఒక్కసారి ఈ కినోవా ఉప్మా ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది అండ్ చాలా హెల్తీ కూడా. అండ్ ఫస్ట్ కినోవాని వాష్ చేసుకొని అండ్ 30 మినిట్స్ సోక్ చేసుకోవాలి. అండ్ 30 మినిట్స్ సోక్ చేసుకోండి. తర్వాత ఇలా వెజ్జీస్ అనేవి చాప్ చేసుకోండి. అండ్ వెజ్జీస్ ఆర్ మీ ఆప్షనల్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇలాంటి కలర్‌ఫుల్ వెజ్జీస్ తీసుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. అండ్ తర్వాత పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. అండ్ తర్వాత ఆవాలు అండ్ శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకోండి. ఇవి ఇవి ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అండ్ 1 రెడ్ చిల్లీ యాడ్ చేసుకోండి. అండ్ 1 ఆర్ 2 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పీనట్స్ యాడ్ చేసుకోండి. అండ్ పీనట్స్ బాగా ఫ్రై అవ్వాలి. అండ్ పీనట్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత వెజ్జీస్ అనేవి యాడ్ చేసుకోండి. నేనైతే క్యారట్స్ అండ్ బ్రాకలీ, మష్రూమ్స్ అండ్ గ్రీన్ గ్రీన్ క్యాప్సికమ్ ఉంటే గ్రీన్ క్యాప్సికమ్ వేసుకోండి. లేదంటే ఇలా యెల్లో బెల్ పెప్పర్స్ అండ్ రెడ్ బెల్ పెప్పర్స్ ఇవి కూడా వేసుకోవచ్చు. వెజ్జీస్ ఆర్ మీ మీ ఆప్షనల్స్ ఏవైనా వేసుకోవచ్చు. అండ్ ఇలా మూత పెట్టేసి బాగా కుక్ అవ్వనివ్వండి. వెజ్జీస్ అనేవి బాగా కుక్ అవ్వాలి. అండ్ బాగా కుక్ అయిన తర్వాత అండ్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. అండ్ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు అండ్ కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మీకు ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. తర్వాత అండ్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడే కినోవా అనేది యాడ్ చేసుకోండి. ట్రస్ట్ మీ ఈ కినోవా ఉప్మా మీకు నచ్చుతుంది. అండ్ నార్మల్ ఉప్మాల కన్నా ఇది చాలా హెల్తీ అండ్ ఇన్ని వెజిటబుల్స్ కూడా వేస్తాం గదా! అండ్ ఫైబర్ గూడా ఉంటుంది. అండ్ డైట్ చేసే వాళ్ళు కూడా ఇది తినొచ్చు. ఇలా మూత పెట్టేసిన తర్వాత మీకు కినోవా ఉప్మా అనేది బాగా కుక్ అయిపోతుంది. అంతే ఇది డిన్నర్‌గా గానీ, బ్రేక్‌ఫాస్ట్‌గా గూడా చేయొచ్చు. అండ్ కినోవా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.